నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ లెంట్ దిన ఆరాధనలోని 8వ రోజు ఆరాధనలోకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చదువుకున్న లేఖన భాగము 2వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుదామని ఉన్నాం. ముఖ్యంగా ఈ భాగంలో అపరాధిగా ఎంచబడినటువంటి పేతురును పౌలు గద్దిస్తున్న విధానాన్ని మనము చూడగలుగుతున్నాం. ఎందుకు అపరాధిగా ఎంచబడ్డాడంటే యూదా క్రైస్తవులు అనేక క్రైస్తవులు కలిసి సహభక్తి భోజనం చేయించుకున్నప్పుడు యాకోబు నుండి పంపిన కొంతమంది సహోదరుల విషయంలో వారు వచ్చిన తర్వాత వారికి భయపడి ఆ సహభక్తి భోజనంలో నుంచి లేచి వెళ్ళిపోయిన వాడిగా చూడగలుగుతున్నాం. దాన్ని బట్టి పౌలు పేతురును గద్దించినట్టుగా చూడగలుగుతున్నాం. ఈ 11వ వచనం నుండి 21వ వచనం వరకు కూడా ఈ గద్దింపు మాటలను వ్యాపారంతో ఉన్నటువంటి మాటలను పౌలు తెలియజేసినట్లుగా చూడగలుగుతున్నాం. చదువుకున్న లేఖన భాగంలో నుండి 3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, పేతురు చేసిన అపరాధం. రెండవది, పేతురు వేషధారణ లేదా అనిశ్చితి లేదా అస్థిరత. పేతురు యొక్క వేషధారణ, అనిశ్చితి లేదా అస్థిరత. మూడవది, ప్రమాదంలో సంఘం లేదా సంఘము ప్రమాదంలో పడే అవకాశం. ఈ 3 విషయాలను మనము ఈనాడు వాక్యంలో నుండి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి విషయాన్ని పరిశీలన చేస్తే పేతురు అపరాధం 11-12 వచనాల్లో, అయితే కేఫ అంత్యోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడినట్లుగా నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి యాయనగా యాకోబు వద్ద నుండి కొందరు రాక మునుపు అతడు అన్యజనులతో భోజనం చేయించుండెను. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు అసలు ఈ పేతురు అంత్యోకయ ప్రాంతానికి ఎప్పుడు వచ్చాడో లేక ఏ సమాచారం కోసం వచ్చాడో చెప్పలేదు. కానీ అక్కడ కేవలం అపరాధిగా ఎంచబడిన వాడిగా కనబడుతూ ఉంటాడు. దానికి
చేసినటువంటి ఆ కార్యము ద్వారా అతడు అపరాధిగా చేసుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుడు ఆ కార్యం చేశాడు కనుకనే పౌలతని గద్దిస్తూ ఉన్నాడు. పౌలతని గద్దిస్తూ ఉన్నాడు. తప్పు చేసిన ఏ వ్యక్తినైనా మనం గద్దించాలి. తప్పు చేసి వ్యాసధారిగా ఉండేటువంటి ఏ వ్యక్తినైనా మనము గద్దించాలి. ఏ ప్రచారకునైనా, ఏ విశ్వాసినైనా, ఏ యాజకునైనా, చివరికి పిల్లల ఏ ఆధ్యాత్మిక నాయకుడైనా మనం గద్దించే వారంగా ఉండాలి. ఆ వ్యక్తిని ఖండించే వారంగా కూడా ఉండాలి. పౌలేక బోధ అదే. తప్పు చేస్తే ఎవరినైనా విడిచిపెట్టలేదు, ప్రేమతో గద్దించాడు. కొన్నిసార్లు పడా పట్టుకోలేదు కానీ పడా పట్టుకుంటారన్నాడు. ఈ రోజు పడా పట్టుకుంటే తిరిగి పడతారు కదండి, తిరిగి పడతారు. పిల్లల అంటే కొన్ని సందర్భాలు బట్టి మనం వెళ్ళిపోవాలి కానీ అక్కడ పడా పట్టుకోవాలి కదా, పడా పట్టుకుంటే ఫలితం ఉండదు. యేసుక్రీస్తు వారు దేవాలయంలో పడా పట్టుకోవాలి కదా అనుకుంటే మనం కూడా పడా పట్టుకుంటే కుదరదు. సందర్భానుసారంగా మనం కొన్నిసార్లు నడుచుకోవాలి. ఇక్కడ పౌలు యొక్క గద్దింపు పేతురు దాన్ని ఏదో కక్షపూర్తిగా కూడా తీసుకోలేదు. తాను రాసినటువంటి పత్రికలో పౌలును ప్రత్యేకంగా ఇచ్చిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాల్లో అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు అంటున్నాడు. అంటే పౌలు యొక్క గద్దింపును అదేదో కక్షపూర్తిగా తీసుకోలేదు కానీ ప్రేమపూర్వకంగా తీసుకున్నట్లుగా కూడా మనం చూడగలుగుతున్నాం. ఏది ఏమైనప్పటికీ ప్రియమైనటువంటి దేవుడు ఎంతటి వారైనప్పటికీ కూడా వారు ఎంతటి జ్ఞానవంతులైనా, ఎంతటి ఆధ్యాత్మిక స్థితిగతులను కలిగి ఉన్న వారిగా ఉన్నా వారు తప్పు చేస్తే వారిని గద్దించవలసినటువంటి పని లేక బాధ్యత నీ మీద నా మీద ఉంది అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆ సమయంలో అక్కడ పేతురుని కనుక పౌలు గద్దించకపోతే చాలా దారుణం జరిగి ఉండేది. ఎంతటి దారుణం అంటే పిల్లల అది మనము తర్వాత జ్ఞాపకం చేసుకుందాం. చాలా దారుణం జరిగింది. ఆ సమయంలో గద్దించాలి కనుక గద్దించాడు, హెచ్చరించాలని హెచ్చరించాడు. పేతురు యొక్క పరిస్థితిని ఖండించాలి కనుక అతడు ఖండించేటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. పౌలు గారు పేతురుకి తిమోతికి జ్ఞాపకం చేస్తూ ఏమంటాడంటే, తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19-21 వచనాల్లో 2-3 సాక్షులు ఉంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము, ఇతరులు భయపడ నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దింపుము, విరోధ బుద్ధితోనైనను పక్షపాతంతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను కైకొనవాలని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను అని తెలియజేస్తామన్నమాట. అప్పుడు ఇస్తే నీకు సాక్ష్యం ఇచ్చి ఉన్నా నీకు తెలియజేస్తా కనుక మీరు ఎవరైనా తప్పు చేస్తే ఇతరులు ఆ తప్పు చేయకుండా ఉండడానికి అందరి యొక్క ఆ వ్యక్తిని గద్దించాలి అని పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. అయితే పిల్లల కొన్నిసార్లు మనం గద్దించే విషయంలో కూడా కొన్ని సందర్భాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందరి మీద గద్దించడం అనుకోండి, అందరి మీద గద్దించడం వల్ల అతడు మనస్సు నొప్పిని కలిగిన వాడే, మన మీద
అతడు చేసినటువంటి అపరాధము ఏంటి? అపరాధం అంటే అతడు మంచి సహవాసములో నుంచి బయటకు వచ్చేసాడు. ఇతరులను చూసి. రెండవ విషయం ప్రశ్న చేస్తే పేతురు యొక్క వేషధారణ, పేతురు వేషధారణ ఆ 12వ వచనాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆ 12వ వచనంలో సున్నతి పొందిన వారు రాగానే అతడు బయటకు వచ్చేసాడు. సున్నతి పొందిన వారు రాగానే బయటకు వచ్చేసాడు. అన్య క్రైస్తవులు కూడా ఏంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, వారికి కూడా దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు అని ఒకప్పుడు చెప్పాడు పేతురు. ఆ అన్యులను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడన్న స్థితి పేతురుకు తెలుసు. అన్ని తెలిసి కూడా ఇక్కడ సున్నతి పొందిన వారు రాగానే లేచి బయటకు వచ్చినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. చూడండి, అన్నీ తెలిసిన వాడు, అన్నీ ఎరిగినటువంటి వాడు, దైవ ప్రత్యక్షతను కూడా ఎరిగినటువంటి వాడు. ఆ అపోస్తలుల కార్యగ్రంథము 10వ అధ్యాయము ఆ 27వ వచనం నుంచి మనం గమనిస్తూ ఉన్నప్పుడు లేదా ఆ పేతురుకి దర్శనం ఏదైతే ఉందో ఆ దర్శనంలో దేవుడు సకల విషయాన్ని జ్ఞాపకం చేశాడు. దేవుడు మరి నిషిద్ధము కానిటువంటి వాటిని, నిషిద్ధముగా చేయనటువంటి వాటిని నీవు ఎలాగా నిషిద్ధమైన వాటిని తీసుకున్నావు? అన్నిటినీ కూడా ఆయన పవిత్రంగానే ఇచ్చాడు కదా, మరి ఎందుకు నిషిద్ధమైన వాటిగా ఎంచుతూ ఉన్నావు అనే చక్కని విషయాన్ని ఆ దర్శనము ద్వారా తెలియజేశాడంటే అన్యులు కూడా వారు నిషిద్ధమైన వారు కాదు, వారు ఆ దేవుడి విషయాన్ని ఏర్పాటు చేయడం వారు అని ఆ దర్శనం ద్వారా తెలియజేశాడు కదండి. చివరిగా ఆయన అన్నాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు కదా. అన్నీ తెలిసిన వారు, ఆ దర్శనాన్ని పొందినటువంటి వాడు చివరికి ఇలా తప్పు చేసిన వాడిగా కనబడుతుంది. వేషధారణ జీవితాన్ని అక్కడ జీవించిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఏదో పౌలు పేరు గురించి ఆ తప్పుని ఎందుకు చూపించాలని కాదు, కానీ ఏదో ఘోరమైనటువంటి పాపాన్ని చేసేసాడని అతను ఏదో దోషిగా ఎంచాలని కాదు, కానీ ఇలా ఆ పేరులో ఉన్నటువంటి కొత్త వేషధారణ. ఎవరికి భయపడవచ్చు? యుద్ధ క్రైస్తవులకు ఎవరు భయపడాలండి? వారికి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే వారు దైవ ప్రత్యక్షతను పొందిన వారిగా లేదు. కరెక్ట్గా చెప్పాలంటే దైవ ప్రత్యక్షతను పొందిన వారి వల్ల వాక్యం తెలియని వారిగా ఉన్నారు. మరి దైవ ప్రత్యక్షతను పొందినటువంటి పేరు ఏం చేయాలి? ధైర్యంగా ఉండాలి కదండి. ధైర్యంగా ఒకప్పుడు వాక్యాన్ని బోధించాడు కదా, ధైర్యంగా మాట్లాడాడు కదా. మరి ఎప్పుడు ఎందుకు ఈ స్థితి బలహీనత, ఈ విత్తనము ఎందుకు కలిగింది అని మనం ఆలోచన చేస్తే కదా అక్కడ వారికి భయపడినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. నేను దీంట్లో ఏమంటే మాట తెలియజేశారు, బీయింగ్ అఫ్రైడ్. ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? పేతురు భయపడటంలో కొన్ని కారణాలు ఉన్నాయి. కొన్ని కారణాలు లోకానుసారంగా అర్థం చేసుకోవాలో లేక మరి ఏ విషయంగా అర్థం చేసుకోవాలో తెలియదు, కానీ కొన్ని కారణాలు అభిప్రాయాలు మాత్రమే కదా. మొదటి అభిప్రాయం ఏంటంటే యోధా క్రైస్తవుల మధ్య తనకున్నటువంటి అధికారం పోతుందేమోనన్న భయం. పేతురు అంటే సూపర్ మ్యాన్ కదండి, సూపర్ మ్యాన్. పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురు కూడా సుపీరియర్ క్యాండిడేట్ అన్నమాట. ఈ ముగ్గురు కూడా వారు ఏం చెప్తే అదే ఆనాటి కాలంలో వారి సంఘంలో ఒక శ్రేష్టమైన వ్యక్తులుగా గొప్ప వ్యక్తులుగా ఎదిగించినటువంటి వారి కనబడుతున్నారు. అంత మాత్రమే కాదు, కానీ ఈ రోమన్ కేథలిక్లు కూడా పేతురు ఏమంటారంటే ప్రాణంలో పోపు ఆయనే. అంత గొప్ప స్థానాన్ని పేతురుగా తీశాడు. అయితే పిల్లల ఒకవేళ యోధ క్రైస్తవుల మధ్య తన అధికారానికి ముప్పు కలుగుతుందేమో అన్న ఉద్దేశాన్ని అతను కలిగి ఉండి ఉండవచ్చు. రెండవది ఏంటంటే అందరూ తాను విమర్శిస్తారనేటువంటి భయం వల్ల ఈ పని చేసి ఉండవచ్చు. ఒకవేళ అదే నిజమైతే ఇలా తాను నమ్మిన దానికి న్యాయం చేయలేనటువంటి వాడిగా పేతురు కనబడుతూ ఉన్నాడు. తాను నమ్మిన సిద్ధాంతం ఏంటి? యేసుక్రీస్తు తెలియజేశారు, అందరూ ఒకటే. ఈ అందరూ ఒకటే అనే దానికి న్యాయం చేయలేకపోతున్నాడు. అందరూ సమానమే అనే దానికి న్యాయం చేయలేకపోతున్నాడు. అందరూ యేసుక్రీస్తు ఒకటే అనేటువంటి దానికి న్యాయం చేయలేకపోతూ ఉన్నాడు పేతురు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, దేవుని అధికారం కంటే మానవ అధికారానికి ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నాడు.
వేషధారులు నేటి క్రైస్తవ సంఘాలలో చాలా మంది మనకు కనబడుతూ ఉంటారు. పైకి భక్తి గల వారిగా నటించిన వారిగా, దేవుడి యొక్క శక్తిని ఆశ్రయించినటువంటి వారిగా వారు ఉంటూ ఉంటారు. యేసుక్రీస్తు వారి గురించి జ్ఞాపకం చేస్తూ ఒక వ్యక్తి ఆయన ఎదురు వచ్చి, అయ్యా నిత్య జీవానికి వారసురావాలంటే నేను ఏం చేయాలి అన్నాడంటే, ఆయన అప్పుడు చెప్పిన మాట, నీ తల్లిదండ్రులని సన్మానించి నీ పూర్వముతో ప్రోత్సాహంతో ఎవరు సేవించు, ధర్మశాస్త్రం పాటించయ్యా అప్పుడు అన్నాడు. అన్ని పాటిస్తూ ఉన్నాను అనేసి అంటే, నీకు వాడి కొడుకుగా ఉన్నది నీకు కలిగిన అన్ని పేదవారికి ఇవ్వు అన్నాడు. అతను మిగిలిన ఆస్తి గలవాడి కనుక ఆ ముఖము చిన్న పుచ్చుకున్న వాడిగా యేసుక్రీస్తు వెళ్ళిపోయినప్పుడు వాడిగా కనబడుతూ ఉన్నాడు. అతని జీవితంలో ప్రశ్న చేస్తే పిల్లరా, అతడు వేషధారిగా ఉన్నాడు. వేషధారి యేసుక్రీస్తు వచ్చినటువంటి మాట విషయంలో చాలా ఆనందంగా ఎదుగుతున్నాడు ప్రారంభంలో. అయితే నీకు ఒక కొడుకుగా ఉంది, నీకు కలిగిన దాన్ని అన్ని పేదవారికి ఇచ్చి నీవు పేదవారికి ఇచ్చి అన్నప్పుడు ఆస్తినైనా ఆ యేసు నిత్య జీవనైనా విడిచిపెట్టడానికి ఒప్పుకున్నాడు, కానీ ఆస్తిని ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఇక్కడ పేతురు యొక్క జీవితాన్ని మనం ప్రశ్న చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క అధికారాన్నైనా ప్రకటించాడు, కానీ మానవ అధికారానికి తలవగినటువంటి వ్యక్తిగా అతడు కనబడుతూ ఉన్నాడు. అందుకే ఆ 12వ వచనంలో యాకోబు వద్ద నుండి కొందరు రాక మునుపు అతడు అన్యజనులతో భోజనం చేయించున్నది, కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకున్న వారే బర్నబా కూడా వేసుకుని కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. పేరు మాత్రమే కాదు, కొంతమంది యూదులు అలాగే బర్నబా కూడా లేచి వెళ్ళిపోయాడు. వేషధారణ పై వేషాన్ని మానవుడు చూస్తాడు, హృదయాంతరంగాన్ని దేవుడు చూస్తాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలు ఒకవేళ సరే వాళ్ళు వచ్చారు కనుక ఏమైనా వారు ఎక్కడ చేసేస్తారా? పేరు ఏం చేస్తారంటే జంటగా కూడా చెప్తారా? ఏం చేయలేదు కదా. ఒక గొప్ప అధికారాన్ని పేరు కలిగి ఉన్నాడు. భోజనం చేసినంత మాత్రాన వారు ఏమైనా చేసేస్తారా? యూదులు ఏమీ చేయలేదు. ఎందుకంటే వారు పేరు కంటే గొప్పవారేమి కాదు. వారు పేరు కంటే ఉన్నతమైన స్థితిలో కలిగినటువంటి వారు కాదు. పేతురు కంటే సమాజంలో గొప్ప స్థానాన్ని కలిగినటువంటి వారు కూడా కాదు. పేతురుకు దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని కలిగినటువంటి వారు కూడా కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఏ కోసాన కూడా పేతురుతో వారు ఇది సమానము అని చెప్పడానికి వారు ఎందుకు సరిపోరండి. పేతురు చాలా గొప్పవాడు. ఎందుకు సరిపోరు వారు. కానీ పిల్లల ఇక్కడ పేతురు గారు వారికి భయపడి లేచి వెళ్ళిపోయినటువంటి వాడిగా కనబడుతున్నాడు. సమయం అవుతుంది, నేను త్వరగా ముగిస్తూ ఉన్నా. ప్రియమైనటువంటి దేవుని పిల్లల పేతురు యొక్క వేషధారణను బట్టి పౌలు గతిస్తూ ఉంటాడు. బర్నబా ఎంతటి వాడండి? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే, ధైర్యంతో వాక్యాన్ని బోధించినటువంటి వ్యక్తి, ఆత్మశక్తిని కలిగిన వాడే ధైర్యంగా బోధించినటువంటి వ్యక్తి అండి. అపోస్తలుల కార్యగ్రంథము 11వ అధ్యాయం 23-24 చూస్తే అతను ఎంత ఆత్మశక్తి చేత నింపబడినటువంటి వాడిగా మనం చూడగలుగుతున్నాం. అయితే అలాంటి వ్యక్తి కూడా పడిపోయినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. కొందరు వేషధారులో పడిపోతూ ఉంటారు. వారి ఆధ్యాత్మిక స్థితి చివరికి పాడు చేయబడుతుంది, నలిగిపోతారు. ప్రభు యొక్క సహవాసం నుంచి వారు తొలగిపోతారు. ఇతరుల మెప్పు సంపాదించుకోవడం కాదు, కానీ దేవుని యొక్క మెప్పును సంపాదించుకోవాలి. ఇతరుల ద్వారా వచ్చినటువంటి అధికారం కోసం పోరాడడం కాదు, కానీ దేవుడి ఇచ్చినటువంటి అధికారం కోసం పోరాడే వ్యక్తులుగా మనం ఉండాలి. ఇతడు ఆ వేషధారణలో అలాగే ప్రవర్తన విషయంలో కూడా అస్థిరత, స్థిరమైనటువంటి స్థితి, స్థిరత్వం అనేది లేదు. అందుకే 119వ కీర్తన 5వ వచనంలో ఆహా నీ కట్టడలను వైపున్నట్టు నా ప్రవర్తన స్థిరపడి ఎడల ఎంత మేలు అంటాడు. నా ప్రవర్తన స్థిరపడి ఉండని ఎడల ఎంత మేలు. ఎందులో నీ కట్టడలను గైకొన్నట్లు, నీ విషయపడి ఆజ్ఞలు గైకోవాలి, నీ విషయపడి మాటలు గైకోవాలి, నీ విషయం అధికారము చేతలను నడుచుకోవాలి. కానీ పేతురు అలా నడుచుకోలేదు. స్థిరత్వం లేనటువంటి స్థితి,
అస్థిరుడు అంటే చంచల మనస్సు కలిగినటువంటి వాడు. అలాంటి స్థితిలోనికి పేతురు వెళ్ళిపోయినటువంటి వాడిగా కనబడుతున్నాడు. మూడో విషయం ఏంటంటే ప్రమాదంలో సంఘం ప్రమాదంలో పడేటువంటి ప్రమాదం. ప్రియమైనటువంటి దేవుని ద్వారా ఆ 12వ వచనంలోనే ఆ 11వ వచనం కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు పేతురు యోహాను పేరు చేసినటువంటి కార్యం మనం చూడగలుగుతున్నాం. అయితే నిన్న జనం మనం జ్ఞాపకం చేసుకున్నాం. పేతురు కానీ యోహాను కానీ యాకోబు కానీ సంఘంలో స్తంభాలు కదండి. స్తంభాలు ఎంతటి బలమైన స్తంభాలు ఏంటంటే ఆ పునాదిని పెక్కలించలేనటువంటి స్థితి, అంటే గట్టి స్థితి వారు కలిగి ఉన్నారు. బలమైనటువంటి స్తంభాల్లో వారు ఉన్నారు. అయితే పిల్లల పేరు చేసేటువంటి పని బట్టి ఆ స్తంభం కూలిపోయింది. స్తంభం బలమ కూడా ఒక బలమైనటువంటి స్తంభం లాగే ఉన్నాడు అదే స్తంభంలో. అయితే ఆ స్తంభం ఏమైపోయిందంటే కూలిపోయింది. అందుకే పౌలు ఏమంటాడంటే బర్నబా కూడా వారి వేషధారణలో పడిపోయాడు అంటున్నాడు. వేషధారణలో పడిపోయాడు. ఇటువంటి వాళ్ళగా గమనిస్తున్నాం. ఇక్కడ ఈ 2 స్తంభాలు ఏవైతే ఉన్నావో పేతురు బలమైన స్తంభమే, బర్నబా కూడా బలమైన స్తంభమే. అయితే వారు ఆ సామర్థ్యంలో నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం వల్ల కలిగే ప్రమాదం ఏంటి? ఆ వెళ్ళిపోవడం వల్ల కలిగే ప్రమాదం ఎంత ఘోర ప్రమాదం అంటే అండి, అప్పటి వరకు యూదా క్రైస్తవులు అన్య క్రైస్తవులు కలిసి ఉన్నారు. వారు భోజనం చేసినప్పుడల్లా కలిసి భోజనం చేశారు. మేము ఇరువురం కాదు ఒక్కరమే అని సమాజానికి తెలియజేస్తారు. అలాగే మేము సహోదరులము, ఐక్య సహోదరులు అని సమాజానికి తెలియజేసిన వారు ఉన్నారు. పేతురు చేసినటువంటి ఆ చిన్న పొరపాటు వల్ల సంఘము 2 భాగాలు, యూదా క్రైస్తవులు అన్య క్రైస్తవులు. ప్రమాదం ఏర్పడుతుంది కదా. యూదా క్రైస్తవులు పేతురుతో కలిసి వచ్చేసారంటే అది ఏమయ్యాడు? అన్య క్రైస్తవులు వేరైపోయారు, యూదా క్రైస్తవులు వేరైపోయారు. ఏకత్వంలో భిన్నత్వం అనేది వచ్చేసింది. వాస్తవానికి భిన్నత్వంలో ఏకత్వం, కానీ ఏకత్వంలో భిన్నత్వం అనేది వచ్చేసింది. ఏకమైనటువంటి వారు రెండుగా వేరైపోయారు. చూడండి ఎంత ప్రమాదంలో పడిందో సంఘం. అంత మాత్రమే కాదు, వారి పరిచర్యకు దెబ్బ, పౌలు పరిచర్య కూడా దెబ్బండి. ఎందుకంటే పౌలు ప్రకటించే సువార్త అంతా కూడా అందరూ సమానమే, క్రీస్తులో అందరూ సమానమే, ఏ భేదము లేదు. క్రీస్తు దేశస్థుడైనా ఎవరైనా, ఎలాంటి వారైనా, యూదులైనా రోమిడైనా అన్యుడైనా అందరూ క్రీస్తులో ఒకటే అనేటువంటి చక్కని బోధనను పౌలు చేస్తూ ఉన్నాడు. పౌలు ప్రకటించేటువంటి ఆ సువార్త కూడా, ఆ పరిచర్య కూడా వేరు చేసినటువంటి ఆ కార్యము ఒక దెబ్బగా కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు పిల్లరా, యేసుక్రీస్తు ఏ సంఘం వారికి అయితే తన పవిత్రమైన ప్రాణాన్ని అర్పించాడో ఆ యేసుక్రీస్తు వారి యొక్క నామానికి అవమానము కలుగుతుంది. యేసుక్రీస్తు వారి నామానికి అవమానం. కలిసి భోజనం చేసే స్థితిలో ఉండవలసినటువంటి వారు ఏమైనా విడిపోయారు. ఏమైందంటే అన్య క్రైస్తవులు, యూదా క్రైస్తవులు వేరు ఎడబాటు వారిలో కలిగింది. మనస్తత్వాలు మారిపోయాయి, వారి ఆలోచనలు మారిపోయాయి, వారి పరిచర్యలు మారిపోయాయి, ఆచారాలు మారిపోయాయి. ఒకే ఆచారాన్ని ఒకే స్థితి కలిగినటువంటి వీరిలో ఒక రకమైన మార్పు కలిగింది. దీని ద్వారా ప్రజలకు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే వారు యూదులు ఒక క్రీస్తు, అంటే యూదా క్రైస్తవులు ఒక క్రీస్తు, అన్య క్రైస్తవులు మరొక క్రీస్తు ఉన్నాడు అనేటువంటి ఆ తప్పుడు సమాజానికి పంపించేటువంటి వారిగా అక్కడ కనబడుతూ ఉన్నారు. క్రీస్తు అనే ఏక శరీరము, యూదా క్రైస్తవులు ఒక శరీరము, అన్య క్రైస్తవులు మరొక శరీరము. అంటే క్రీస్తు శరీరం ఏమైపోయిందండి? 2గా విభజించబడిపోయింది. ఎంత ప్రమాదమో మనము జ్ఞాపకం చేసుకోవాలి. యూదా క్రైస్తవులు, యూదేతర క్రైస్తవులు అనే 2 క్రీస్తు శరీరాలు ఉన్నాయనే తప్పుడు అభిప్రాయాన్ని బలపరిచినట్లుగానే అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. పౌలు గారు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, మొదటి పత్రిక
12వ అధ్యాయం 4వ వచనంలో కృపావరములు నానా విధములుగా ఉన్నవి, ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఒక్కడే ఒక్కడే పరిచర్య నానా విధాలు, కానీ ప్రభు ఒక్కడే. ఆత్మ నానా విధములు, కానీ పరిశుద్ధాత్ముడు ఒక్కడే. ఇంకా 12వ వచనం మాట్లాడుతూ యావత్తు శరీరము ఏకమైనను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, యావత్తు శరీరము ఒక్క అవయవములన్నీ అనేకమైనను ఒక్క శరీరమైనదో, అలాగే క్రీస్తు ఉన్నాడు. అవయవాలు లేరు, ఈ అవయవాలు ఒకటే శరీరం. ఈ శరీరానికి ఈ శరీరము వేరు వేరు అవయవాలు కలిగి ఉంది, కానీ శరీరం అయితే ఒకటే. శరీరం అయితే ఒకటే, అలాగే క్రీస్తు ఒక్కడే ఉన్నాడు అని పౌలు చాలా చక్కని సిద్ధాంతాన్ని, అంటే ఏకత్వ సిద్ధాంతాన్ని, ఏక శరీర సిద్ధాంతాన్ని బోధిస్తే ఇక్కడ సంఘం ఏమవుతుందంటే ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి కలుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే 11వ వచనంలో క్రీస్తు విభజింపబడి ఉన్నాడా, పౌలు నీ కొరకు సిలువేయబడిన పౌలు నాకున్న నేను బాప్తిస్మము పొందితిరా. క్రీస్తు విభజింపబడలేదు, కానీ అక్కడ జరిగినటువంటి కార్యక్రమాన్ని చూస్తే క్రీస్తు నామాన్ని విభజించినటువంటి వారిగా అక్కడ కనబడుతూ ఉన్నారు. ఒకప్పుడు పేరు అన్నాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు, అన్నిలో కూడా ఈ రక్షణలో పాల్గొంటున్నారు అన్నాడు. కానీ ప్రియమైన వల్ల చివరికి అతను చేసినటువంటి కార్యాలను చూస్తూ ఉన్నప్పుడు అక్కడ భిన్నాభిప్రాయాలు ఏర్పడే ప్రమాదము కలిగిందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు చేసిన అపరాధం, రెండవది పేతురు వేషధారణ, పేతురు యొక్క అస్థిరత్వం, మూడవది పేతురు కార్యము ద్వారా సంఘం ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి. ఏకత్వం పోయింది, భిన్నత్వం అనేది వచ్చింది. ప్రియమైన వాళ్ళ మనము ఏక శరీరంగా ఉన్నవారు, క్రీస్తులో మనము ఒక్కటే ఉన్నవారు, మనం అనేకులు కావచ్చు, క్రీస్తులో ఒక్కటే ఉన్నవారు కనుక ఆ ఒక్క క్రీస్తును, ఆ ఒక్క శరీరాన్ని మనం కలిగిన వారంగా ఉంటూ ఆయన కృపలో సాగిపోదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ అందరినీ అనుగ్రహిస్తూగాక. ఆమేన్. అందరం లేచి నిలబడి చివరి ప్రార్థన ప్రభు యొక్క ఆశీర్వాదంతో ఈ ఆరాధన తీసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలైనా ఎంతవరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రభువా, నీతిమంతుడు విశ్వాసముగా జీవించు. ధర్మశాస్త్రము ద్వారా ఎలాంటి నీతి ఆపాదించబడదు. అయితే పేతురు చేసినటువంటి కార్యము ద్వారా మరలా మరచిన దానికి విడిచిపెట్టబడిన దానిని బలపరిచినట్లుగా, విడిచిపెట్టబడిన దానికి బలాన్ని చేకూర్చినట్లుగా ఉంటూ ఉంది. ప్రభువా, క్రైస్తవులుగా క్రీస్తు రక్తము చేత కడగబడిన మేము, నీ రక్తములో పాలి భాగస్వామైనటువంటి మేము, నీ రక్తము ద్వారా మా ప్రతి పాపాన్ని తొలగించుకున్నటువంటి మేము అంటే నీలో జ్ఞాపకముగా ఉండడానికి అవకాశం దయచేయండి. ప్రభువా, మేము అనేకులు కావచ్చు, అంటే మేమందరము నీలో ఒక్కటి ఐక్యం కలిగిన ద్వారా, సమానం కలిగినటువంటి వారు కనుక అట్టి సమాన స్థితిలో, అట్టి ఐక్య స్థితిలో మీరు మమ్మల్ని నడిపించండి. మేము వేరు కాదు ప్రభువా, కొన్ని సందర్భాలను బట్టి మా పరిచర్యలు వేరు కావచ్చు, కానీ పరిచర్య విధానాలు వేరు కావచ్చు, కానీ ప్రభువా పరిచర్య నీది, నీవు ఒక్కడే కనుక నీ పరిచర్య మేము తెలుసుకుంటే నీకు చూపించే సహాయం చేయండి. అయ్యా ప్రభువా, తల్లి మేము ఆ అనేకం కావచ్చు, కానీ ఒక్క క్రీస్తు రక్తము చేత మేము కడగబడ్డాం కనుక ఆ రక్తము చేతనే, ఆ రక్తం యొక్క విలువ ఎత్తిన వారిని మేము ఐక్యత కలిగి నీలో జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని పెట్టుకుంటున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మళ్ళీ మేము రేపటి నీకు చూపించిన మహిమ అదంతా పొందుకు మరి పెట్టుకోవచ్చు. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనకు వినయంతో బ్రతిమలాడుచున్నాము తండ్రి. ఆమేన్.